హాయ్ అండి, సంపూర్ణవాసి స్వాగతం. అందరికీ ధన్యవాదములు. ఈవేళ మాఘపురాణము 29వ అధ్యాయం చెప్పుకుందామండి. మాఘమాసమందు ఏకాదశి మహాత్మ్యము క్షీరసాగర మథనం అన్నమాట. అంటే పాల సముద్రాన్ని చిలకటం అన్నమాట. మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలం కలుగుతుందంట. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతము చేసి ఉపవాసం ఉన్న వాళ్ళు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. మాఘమాసం నందు ఏకాదశి వ్రతము ఎవరైతే చేస్తారో వాళ్ళకి సత్ఫలితాలు కలిగి దేవతల కథలు కూడా వింటారన్నమాట. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనమును అమృతమును త్రాగాలవని అభిప్రాయం మనకి వచ్చారనమాట. అయితే మందర పర్వతమును కవముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకొని క్షీరసాగరాన్ని వాళ్ళు చిలకడానికి మొదలుపెట్టారు. తలవైపేమో రాక్షసులు, తోకవైపేమో దేవతలు ఉండి మదిస్తూ ఉన్నారనమాట. మొదట లక్ష్మీదేవి పుట్టింది. అది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనేటువంటి గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయన్నమాట. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాల సముద్రమును చిలుకుతూ ఉండగా లోక భీకరమైనటువంటి ఘన తేజస్సుతోటి అగ్నితుల్యమైనటువంటి హాలాహలం పుట్టింది. అంటే కాలకోట విషం పుట్టిందనమాట. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు కూడా నాశనం అవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. అందరూ కూడా సర్వేశ్వరుని శరణుజొచ్చారు. అంటే శరణు స్వామి శరణు, అందరికీ ఇలా జరుగుతుంది అని చెప్పారని వెళ్ళారనమాట. భోలాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించేసుకున్నాడు. కాలకూట విషము పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకనే అప్పటి నుంచి శివునికి నీలకంఠుడు అనేటువంటి పేరు వచ్చింది. మరలా దేవదానవులు అమృతం కోసము పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నారు. అప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు అందరూ కూడా పోట్లాడుకుంటూ ఉన్నారు. అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ఎత్తి వారి తగవును పరిష్కరించడానికి వచ్చారన్నమాట. మాయామోహిని అందచందాలతోటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరు కూడా లేరన్నమాట. ఈ జగన్మోహిని అయినటువంటి ఆమె అతిలోక సౌందర్యవతి, తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి అన్నమాట. ఆమె వారి ఇరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా నేను పంచుతాను అని చెప్పింది. ఎందుకీ తగులాట, మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడి అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అని చెప్పనని అడిగింది ఆ మాయామోహిని. దేవదానవులు అందరూ కూడా అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడ్డారు. అయితే ఈ జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, ఒక భాండమునందును అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతోటి చిరునవ్వులు చెందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురనేమో రాక్షసులకి, అమృతమునేమో దేవతలకు పోయసాగింది. ఈ మందభాగ్యులైనటువంటి రాక్షసులు ఇదేమి గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసుకుంటూ మురిసిపోతూ వాళ్ళు అదే తాగుతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా రాక్షసులను తన వలుపు ఉయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే రాక్షసులకి పోస్తుంది.
ఈ విషయాన్ని కనికట్టును గమనించినటువంటి రాహుకేతువులు ఏం చేశారంటే మాయా దేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసినటువంటి ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధముతో తలను నరికేసింది. ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు. ఈ శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చేశాడు. ఈ త్రిమూర్తులందరూ కూడా అదృశ్యమైపోయారు. అయితే దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరుచుండగా రెండు చుక్కలు విధివశాత్తు నేల కింద పడ్డాయి. అవి పడిన చోట 2 దివ్యమైనటువంటి మొక్కలు పెరిగాయి. అవే పారిజాతము, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలు వెదజల్లు సాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షంతలను పువ్వులపై వనమంతా కూడా చల్లేశాడు. ఈ దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో విష్ణు మహిమ వల్లనో మూర్చపోయాడు. ఈ వార్త తెలిసినటువంటి దేవతలందరూ నారదుని బ్రతిమిలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడిచే అమోఘమైనటువంటి శక్తి అలరారసాగాడనమాట. ఎక్కువ శక్తి ఉండేటువంటి వ్యక్తి. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదము వనరించారు. అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొని ఉండసాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును. అంటే ఈ అమృతము 2 చుక్కలు పడటం వలనే ఈ పారిజాత వృక్షము, తులసి మొక్క మొలిచినాయి. ఆ రెండింటినీ కూడా అందరూ కూడా పూజిస్తూ ఉంటారు. ఈ తులసి మొక్కను తప్పనిసరిగా అందరూ పూజిస్తే చాలా మంచి జరుగుతుంది, సౌభాగ్యం కలుగుతుందని చెప్పని అందరూ కూడా తులసి మొక్కను పూజిస్తూ ఉంటారన్నమాట. ఈ ఫలశ్రుతి సూత మహర్షి సౌనకాది మునులతో మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మాహాత్మ్యమును మాఘస్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమ నిష్టలతోటి చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణువాలయమునకు దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పకుండా మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో మీకు సకల ఐశ్వర్యములు ప్రాప్తించును. మరియు పుత్ర పౌత్రాభివృద్ధి కూడా కలుగును. వైకుంఠ ప్రాప్తిని కూడా కలుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ మాఘమాస పురాణము ఈ రోజుతోటి పూర్తి అయిపోయిందండి. మొత్తం 30 రోజులు 29 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 29 అధ్యాయాలు పూర్తి చేశాను. మీరు ఎవరైనా సరే వినకుండా ఉంటే కనుక ఈ సంపూర్ణ వ్లాగ్స్ అని చెప్పి కొడితే అందులో మాఘమాస పురాణము మొత్తము ఉంటుందండి. మీరు వినవచ్చండి. ఈ వీడియోను మీరు చూసుకొని శ్రద్ధగా వింటారని ఆశిస్తూ ఈ మాఘ పురాణాన్ని ఈ రోజుతోటి పూర్తి చేస్తున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు.
మాఘ పురాణము సమాప్తము. అందరికీ మరి ఒకసారి ధన్యవాదములండి.